చాలా కాలం క్రితం కృష్ణుడు మరియు సుధామ ఇద్దరూ కలిసి ఒకే గురుకులంలో చదువుకునేవాళ్ళు. ఋషి సదిపాని గురుకులంలో. వాళ్ళు వాళ్ళ కళలను, తిండిని మరియు ఎన్నో ఆనంద క్షణాలు గడిపారు. కృష్ణుడు రాజకుమారుడు అయినా గాని సుధామ ఒక పేద బ్రాహ్మణుడు అయినప్పటికీ తనతో ఎలాంటి భేదాలు లేకుండా కలిసిమెలిసి చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. ఒకరికొకరికి గౌరవం ఇచ్చుకునేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు రాజయ్య ద్వారకకి. సుధామ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. తనకు చాలా పిల్లలు ఉన్నారు మరియు తన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి తిండికి గాని డబ్బు గాని ఏమీ లేదు. ఒకరోజు తన భార్య అన్నది, పిల్లలు ఇలా ఆకలితో ఉన్నారు కదా, మీ యొక్క స్నేహితుడు ఉన్నాడు కదా కృష్ణుడు, ఇప్పుడు ఆయన రాజు, మీరు అతన్ని ఎందుకు సహాయం అడగకూడదు అని అన్నది. సుధామ ఆలోచనలో పడి, సరే వెళ్ళి ఒక్కసారి అడుగుతా అని తన భార్యకు చెప్పి, అయితే తన భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పోహ తనకు ప్యాక్ చేసి పంపించింది. సుధామ ద్వారకకు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్తాడు. ద్వారపాలకులు తాను కృష్ణుడు స్నేహితుడు అంటే నమ్మరు, హేళన చేస్తారు. కానీ కృష్ణుడికి సుధామ వచ్చిందని తెలవగానే కాళ్ళకు చెప్పులు లేకున్నా ఎంతో ఆనందంతో పరిగెత్తు వచ్చి సుధామను గట్టిగా కౌగిలించుకొని కళ్ళకేని నీళ్ళనేది వచ్చాయి. సుధామని లోపలికి తీసుకెళ్లి కృష్ణుడు సుధామని ఒక రాజ అతిథిగా భావించి అన్ని విధాలుగా తనకు సేవలు చేశాడు. అయితే సుధామ తను తెచ్చిన అటుకుల పోహ ఇవ్వకుండా ఏదో చెప్పాలన్నట్టు చూస్తుంటే కృష్ణుడు అడిగాడు, నా కోసం ఏమైనా తెచ్చావా మిత్రమా అని అడిగాడు. అయితే తను తీసి సుధామ కృష్ణునికి అటుకుల పోహ ఇస్తే ఎంతో ఆనందంగా అది తిన్నాడు. కానీ సుధామ తను ఎందుకు వచ్చాడనేది మాత్రం కృష్ణుని అడగడు. సహాయం అడగకుండానే ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ కృష్ణుడు సుధామకు ఏం కావాలనేది అర్థమయ్యి అది తీరుస్తాడు. సుధామ ఇంటికి వెళ్లి చూసేసరికి తన చిన్న ఇల్లు కాస్త పెద్ద భవనముగా మారి తన పిల్లలు కొత్త బట్టలతో, భార్య కొత్త బట్టలతో, తిండి డబ్బు అన్ని సౌకర్యాలతో ఉండి ఉన్న ఒక ఇంటికిగా మార్చాడు కృష్ణుడు. అది అంతా అర్థమైన సుధామ చిరునవ్వు నవ్వాడు. ఒక నిజమైన స్నేహితుడు ఏమి ఆశించకుండా మనకు ప్రేమను ఇస్తాడు. బంగారం కన్నా విలువైనది స్నేహం. కృష్ణుడు సుధామ యొక్క ప్రేమకు ఇచ్చాడు విలువ బంగారము కన్నా. ఈ మధురమైన స్నేహ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక మీరు మా కొత్త కథలు మిస్ అవ్వరు.